హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి పాండిచ్చేరికి వచ్చా. పాండిచ్చేరిలో నేను ఎక్కడెక్కడ వెళ్ళాను, ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను తిరుపతి నుంచి పాండిచ్చేరికి మార్నింగ్ 4కి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి వస్తే ఇక్కడ 11కి రీచ్ అయిపోయాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా రూమ్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ అయితే మేము బీచ్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి అక్కడి నుంచి బీచ్కి వెళ్దామని. కానీ మేము అన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ అంతేం కుదరలేదు. ఇంకా డైరెక్ట్ బీచ్ దగ్గరే ఆటో వాళ్ళని డ్రాప్ చేసేయమని డైరెక్ట్ బీచ్ దగ్గరికే వెళ్ళిపోయాం. ఇంక ఇక్కడైతే మొత్తం ఓకే. ఆ రోజు అయితే క్లైమేట్ అయితే బాగానే ఉంది, బట్ చాలా వేడిగా ఉంది. ట్రైన్ నుంచి దిగంగానే అసలు ఫుల్ ఎండలు, చాలా వేడిగా ఉంది ఇక్కడ. బట్ ఓకే, ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోదామని స్టార్ట్ చేసాం. ఇంకా మేము వెళ్ళేటప్పటికే అన్నీ చూసుకొని రెడీ అయ్యి అలసిపోయి వెళ్ళాము. అక్కడేం అనుకోకుండా వెళ్ళాము, అందుకే ఏమీ తీసుకెళ్ళలేదు, ఒక ప్లాన్తో కూడా వెళ్ళలేదు. జస్ట్ ఉన్నట్టుండి స్టార్ట్ అయిపోయాం. సాటర్డే సండే కదా అని చెప్పి ఇంకా రాగానే ఇక్కడ మెరీనా బీచ్, అది రాక్ బీచ్ ఏదో సంథింగ్, ఆ బీచ్కి వచ్చాం. ఇవన్నీ సేమ్ ఒకే బీచెసే కానీ జస్ట్ కొంచెం కొంచెం ప్లేసెస్ చేంజ్ అవుతాయి. ఒక చోట రాక్ బీచ్ అంటారు, ఇంకోటి మెరీనా బీచ్ అంటారు, మళ్ళీ ఏదో వైట్ టౌన్ బీచ్ అంటారు. అవన్నీ మనకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇదిగో ఇక్కడ ముసుకేసుకొని నేనైతే వచ్చేసా. ఫస్ట్ ఈవినింగ్ అయినా కూడా అసలు కొంచెం కూడా కూల్గా లేదు, అంతగా వేడిగానే ఉంది. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. నాకు ఈ వీడియో మా తమ్ముడు తీస్తున్నాడు. వాడు ఒక సైడ్ వెళ్ళమంటే నేను ఇంకో సైడ్ వెళ్తున్నా. అక్కడ మధ్యలో మాకు కొంచెం ఫైటింగ్ కూడా అవుతుంది. ఇట్లా వెళ్ళమంటే అట్ట వెళ్తావు, బీచ్ ఇక్కడ ఉంటే అక్కడ వెళ్తావని. ఇంకా సరే అని నెక్స్ట్ బీచ్లోకి అయితే వెళ్ళిపోయాం. కిందకి దిగడానికి లేదు కానీ బట్ ఓకే, అవంతా రాక్సే ఉన్నాయి. సో కిందకి దిగడానికి లేదు, దిగే అంత ధైర్యము లేదు. ఫ్రెంచ్ కాలనీ దగ్గర ఇంకా వైట్ టౌన్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాం. ఇంక ఇక్కడ ఏదో వైట్ టౌన్ దగ్గర వాళ్ళు కార్టూన్స్ లాగా మన బొమ్మలు గీస్తూ ఉన్నారు అనమాట. నేను తీసుకుందాం అనుకున్నా, డబ్బులు వేస్ట్ అని చెప్పి మళ్ళీ మా తమ్ముడు తీసుకొని వచ్చేసాడు, వద్దురా అని చెప్పి. ఇంకా ఈడంతా మోస్ట్లీ లోకల్స్ వాళ్ళే వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాకింగ్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్. మనకు కూడా బెంగళూరులోను తిరుపతిలోనూ అలా బీచ్ ఉంటే బాగుండేది. బట్ ఏమంటే బీచ్ ఉంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, కష్టం. ఇప్పుడు కూడా మనకేం టెంపరేచర్ లేదు అని కాదు. ఇది ఓల్డ్ లైట్ హౌస్ అంట. ఇంకా ఇక్కడ అంతా మేము నడుచుకొని ఏమేమి ఉన్నాయని చూస్తూ అలా వెళ్తా ఉన్నాం. ఫస్ట్ డే కదా కొంచెం యాక్టివ్గానే వెళ్ళాము. బట్ రావాలని ఇంట్రెస్ట్తో అయితే రాలేదు, ఏదో అనుకోకుండా వచ్చాము కాబట్టి అలా ఏది వెళ్దాము ఎక్కడ వెళ్దాము అనేది కూడా ప్లాన్ లేకుండా అలా చూస్తూ వచ్చాము. ఇక్కడంతా ఏదో చిన్న పిల్లలకి టాయ్స్ అవన్నీ పెట్టిన్నారు. ఇంకా నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వెళ్తానే అక్కడ అది బేల్పూరి మసాలా బొరుగులు అవి కనిపించాయి. ఇంకా అవన్నీ వేసి ఆయన్ని కొంచెం స్పైసీగా చేయమంటే మరీ ఎక్కువ స్పైసీగా చేసి ఇచ్చాడు. బట్ ఓకే, లెమన్ ఎక్కువ వేసుకొని మేనేజ్ చేసాం, చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బీచ్ దగ్గర వెళ్ళి కూర్చొని తిన్నామని చెప్పి మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ స్నోబెల్ కనిపించింది. ఇంకా స్నోబెల్ని దాదాపు ఒక 1 అవర్ దాకా అది నా దగ్గరికి ఎప్పటికొస్తుంది అని చెప్పి దాన్ని వదలకుండా అక్కడే కూర్చొని ఆడుకుంటానే ఉన్నా. ఆడుకోవడం అంటే అది మినిమం నాతో ఆడుకోలేదు, జస్ట్ ఊరికే ఏదో. ఇంకా మా తమ్ముడు కుక్క పిల్లి నువ్వు ముగ్గురు అక్కడక్కడ కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి అక్కడ వీడియో తీసుకొని వచ్చాడు. ఫైనల్గా ఆ స్నోబెల్ అయితే నా దగ్గరికి వచ్చింది. స్నోబెల్ అంటే దాని పేరు స్నోబెల్ కాదు, అదే చిన్నప్పుడు మనం
స్టూవర్డ్ లిటిల్ అనేవి చూస్తూ ఉన్నాం కదా, దాంట్లో మియామ్ ఉంటుంది కదా, స్టూవర్డ్, దాంట్లో స్నోబెల్ అలానే ఉంది సేమ్. దానికి లాస్ట్కి ఫుడ్ నేను పెడతాను అన్నప్పుడు అది నా దగ్గరికి వచ్చింది, బట్ నా హ్యాండ్ అంతా గోకేసింది, అందుకే దాన్ని ఆడే పడేసి వచ్చేసాను. ఇంకా ఇటు సైడ్ వచ్చి కూర్చొని తిందామని చెప్పి అక్కడికి వచ్చాము. మా తమ్ముడు ఏదో సూపర్ వెరైటీ డిష్ ఆర్డర్ ఇచ్చాడు. అసలు నాకు తెలిసి ఆ టేబుల్ మొత్తం సరిపోదుకా, నువ్వు బిన్నా తిని ఇవంతా సైడ్ పెట్టు అని చెప్పి ఫస్ట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి అవన్నీ సైడ్ పెట్టించాడు. అసలు వాడు ఎత్తుకొచ్చింది చూస్తే అదేదో చైనాలో ఫుడ్ ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చాడు, చైనా వాళ్ళ ఫుడ్ ఉన్నట్టుంది. టోటల్ మనీ వేస్ట్, అసలు సాటిస్ఫై లేదు. మళ్ళీ రిటర్న్ బీచ్కి వచ్చేసి బీచ్లో కొంచెంసేపు కూర్చొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.